హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియా. మన ఏసేజ్ ముచ్చట్లకి స్వాగతం. ఈ రోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసి మినప వడియాలండి. మినప వడియాలు అయితే పెడుతున్నాను అనమాట. మనకి ఇంకా సమ్మర్ సీజన్ అయితే స్టార్ట్ అయింది కాబట్టి రకరకాలుగా వడియాలు, పచ్చళ్ళు ఇవన్నీ కూడా చేసుకుంటాం కదా. అయితే మేము చేసుకున్నవన్నీ కూడా మీకు ఒక్కొక్కటి షేర్ చేస్తాను. ఈరోజు వచ్చేసి మినప వడియాలండి. ఈ మినప వడియాలు చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు. మంచిగా ఎండ ఉంటే మటుకు ఒక రోజులో మనకి వడియాలు అనేది రెడీ అయిపోతాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే మనం కర్రీస్కి యూజ్ చేసుకోవచ్చు, చక్కగా దప్పలంలో వేసుకోవచ్చు, మంచిగా పులుసు కూడా పెట్టుకోవచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉండే ఈ మినప వడియాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే ముందుగా నేను ఒక స్టీల్ బౌల్లోని ఒక 2 గ్లాసెస్ మినపప్పు అయితే తీసుకున్నానండి. మంచి మినపప్పు అయితే తీసుకోవాలి. అలాగే దీనికి పొట్టుపప్పుతో కూడా మినప వడియాలు చేసుకుంటారు. నా దగ్గర వచ్చేసి పొట్టుపప్పు ఓన్లీ నేను ఇడ్లీకే వాడతాను కాబట్టి అది యూజ్ చేయలేదు. మామూలుగా రెగ్యులర్ గా వాడే మినపప్పు నేను నానబెట్టాను. నైట్ అంతా నానబెట్టుకుంటే చాలా బాగుంటుంది అనమాట. రుబ్బు అనేది చాలా పురుగుగా వస్తుంది. అలాగే ఇదంతా చూస్తున్నారు కదా, మార్నింగ్ అయితే ఇలా చక్కగా అయింది. చక్కగా వెట్ గ్రైండర్ అంతా నీట్ గా కడిగేసుకొని ఈ పప్పు అనేది ఒక 3-4 సార్లు కడిగి వేసేస్తానండి వెట్లోని. మనకి గారెల పిండి ఎలాగైతే రుబ్బుకుంటామో అలానే రుబ్బుకోవాలి. ఇది మరీ జారుగా ఉండకూడదు, అలాగని మరీ గట్టిగా ఉండకూడదు అనమాట. మధ్యలో ఒక్కొక్కసారి మనం చూసుకుంటూ ఉండాలి. చూస్తున్నారా, స్టార్టింగ్ అంతా కూడా మనకి మిక్సీ ఆడదనమాట. అంటే గ్రైండర్ అనేది రాయి తిరగదు. అప్పుడు ఏంటంటే కొంచెంగా వాటర్ అనేది జల్లుకోవాలి. ఇదిగోండి, చక్కగా ఆడేసుకున్నాం కదా, మనకి ఇది 10 నిమిషాల్లో అంతా కూడా అయిపోతుంది. అయితే ఇది ఆడించుకునే లోపు మనం ఏంటంటే పచ్చిమిర్చి, అల్లం అండి, 1 ఇంచు అల్లం, అలాగే ఒక 8 పచ్చిమిరపకాయలు ఇలా మిక్సీలో వేసి కచ్చాబిచ్చా మనం మిక్సీకి పట్టించుకోవాలన్నమాట. మరి పేస్ట్ లా కాకుండా కొంచెం క్రష్ చేసుకోవాలి. దీంట్లో మనం 1 స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని చక్కగా మిక్సీ పట్టించుకోవడమే. ఇదిగోండి, మనకి రుబ్బు అంతా కూడా రెడీ అయిపోయింది అనమాట. ఇంకా దించుకునే ఒక 2 నిమిషాల ముందు ఉప్పు అనేది వేసాను. మనకి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. అలాగని వడియాలకి మనకి ఎక్కువ సాల్ట్ కూడా పట్టదనమాట, తగ్గించే వేసుకోవాలి. ఇదిగోండి, క్రష్ చేసుకున్న ఈ ముద్ద ఏదైతే ఉందో పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర ఇదంతా కూడా ఇందులో వేసేసాను. తీసుకునే ఒక 2 నిమిషాల ముందు మనం ఇందులో వేసేసుకుని చక్కగా ఒకసారి తిప్పేసుకుంటే సరిపోద్ది అనమాట. ఇదంతా బాగా అయిందండి, చక్కగా ఉందన్నమాట. ఇలా గారెల పిండి మనం వేసుకుంటాం కదా, అలానే ఉండాలి. ముద్దగా ఉంటే బాగుంటాయి అనమాట వడియాలు కూడా. ఇదంతా కూడా నేను ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా 2 గ్లాసుల మినపప్పుకి ఎంత పేస్ట్ అయితే వచ్చిందనమాట. సో చూస్తున్నారు కదండి, పిండి అంతా ఎంత వచ్చిందనమాట, ఒక బౌల్ తో నిండుగా వచ్చింది. అయితే ఇవి మనం వడియాలు పెట్టుకునే ముందు ఒక వైట్ క్లాత్ నీట్ గా తడిపేసుకుని ఆ తడి మీదే వడియాలు అనేది చక్కగా పెట్టేసుకోవాలి. చాలా సింపుల్ అండి, క్విక్ ప్రాసెస్ లో మనం చక్కగా మినప వడియాలు అనేది రెడీ చేసేసుకోవచ్చు. ఎండ బాగుందంటే మటుకు ఖచ్చితంగా 1 డేలో మనకి వడియాలు అనేది అయిపోతాయి. మధ్యాహ్నానికే సగం ఆరిపోతాయి, మనకి ఈవినింగ్ లోపు పూర్తిగా అయిపోతుంది అనమాట. ఒక 1 డే ప్రాసెస్ లో చక్కగా మినప వడియాలు అనేది పెట్టేసుకోవచ్చు. ఇవి మనం కర్రీస్కి వాడుకోవచ్చు అండి, చక్కగా మిక్సింగ్ కర్రీస్కి వాడుకోవచ్చు, అలాగే దప్పలం పెట్టుకోవచ్చు, పులుసు పెట్టుకోవచ్చు. ఏ రకంగా వండుకున్నా సరే ఇది కర్రీకి చాలా బాగుంటుంది అనమాట. ఇవి సంవత్సరం అంతా నిలువ ఉండే మినప వడియాలు మనం ఒకసారి పెట్టుకుంటే సరిపోతాయి. ఎందుకంటే ఇప్పుడు ఎండలు అయితే మనకి బాగా వస్తాయి కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు ఎండాకాలంలో మనం పెట్టుకుంటే మనం స్టోర్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అనమాట. చూసారు కదండి, మినప వడియాలు ఎలా ఈజీగా క్విక్ ప్రాసెస్గా ఎలా చేసేసుకున్నామో మీరు కూడా ఇలానే ట్రై చేయండి. ఇంకా ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది కాబట్టి రకరకాల పచ్చళ్ళు, వడియాలు అన్నీ కూడా మనం హ్యాపీగా పెట్టేసుకోవచ్చు అనమాట. చూస్తున్నారు కదండి, నాకు ఈవినింగ్ కల్లా ఇలా ఎండిపోయినాయి అనమాట చక్కగా. ఇదైతే కొన్ని వడియాలకైతే మనం నీళ్లు తడిపి తీస్తాం కదా, వీటికైతే అక్కర్లేదండి. కొంచెం క్లాత్ అనేది టైట్ గా లాగి పట్టుకుంటే వడియం అనేది ఈజీగా వచ్చేస్తుంది. సో అన్ని వడియాలు కూడా ఇలాగే మనం తీసేసుకుందాం. తీసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఒక రోజు అనేది ఒక ప్లేట్లో కానీ బేసిన్లో కానీ వేసి ఒక్క రోజు అనేది ఎండలో పెట్టుకుంటే మనం చక్కగా స్టోర్ చేసేసుకోవచ్చు. సో ఇదండి ఈ రోజు మన వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా చక్కగా ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇలాగ టేస్టీగా ఉండే మినప వడియాలు అనేది పెట్టేయండి. చాలా గుల్లగా ఉంటాయండి, చాలా బాగుంటది అనమాట. ఉత్తి నోటితో కూడా చాలా క్రంచీగా ఉంటాయి కాబట్టి వేపుకొని తినేయచ్చు హ్యాపీగా. నేనైతే ఎప్పుడు ఇలాంటివి స్టోర్ చేస్తాను, కర్రీస్కి అయితే యూజ్ చేస్తూ ఉంటాను అనమాట. చాలా బాగుంటుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు నేనైతే సెలవు తీసుకుంటాను. సమస్తలోక సుఖినో భవంతు.